హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ప్రకృతిలో వదిలేసిన జంతువు కళేబరాలను రాబందులు తిని బ్యాక్టీరియా వైరస్ల వ్యాప్తిని నిరోధిస్తాయో, మరి అలాంటి రాబందులు వేగంగా ఎలా కనుమరుగయ్యాయో, రాబందులు తగ్గిపోతే ఏమవుతుందో అని ముందు తెలుసుకుంటే, ఏదైనా జంతువు చనిపోతే దాన్ని కళేబరాలను తినేవి రాబందువులు. ఒకవేళ రాబందువులు తినకపోతే ఆ జంతువులను డెడ్ బాడీ నుండి వైరస్లతో పాటు బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతుంది. అందుకే మనం రాబందువులు ఎలా అంతరించిపోయాయో తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ను ఆన్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీకే అందుతుంది. అందుకోసం ఆల్ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. ఇక వీడియోలో వెళ్ళిపోదాం. రాబందువులు అనేవి కారియన్ను కొట్టే వేటాడే పక్షి. రాబందువులో 23 జాతులు ఉన్నాయి. పాత ప్రపంచంలో రాబందువులలో యూరప్, ఆఫ్రికా మరియు ఆసియాకు చెందిన 16 జీవజాతులు ఉన్నాయి. న్యూ వరల్డ్ రాబందువు ఉత్తర మరియు దక్షిణ అమెరికాలకు పరిమితం చేయబడ్డాయి మరియు గుర్తించబడిన 7 జాతులు కలిగి ఉంటాయి. అన్ని క్యాథర్టిడే కుటుంబానికి చెందినవి. అనేక రాబందువుల యొక్క ప్రత్యేక లక్షణాలు: బట్టతల, ఈకలు లేని తల, ఈ బేర్ స్కిన్ ఆహారం తీసుకునేటప్పుడు తలను శుభ్రంగా ఉంచుతుందని మరియు థర్మోరెగ్యులేషన్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని భావిస్తారు. రాబందువులు చలిలో తమ శరీరాలను వంకరగా మరియు తలలో పెట్టుకొని రెక్కలను తెరిచి వేటాడి మెడకు చాచుకోవడం గమనించబడింది. వారు తమ శరీరాన్ని చల్లబరచడానికి సాధారణంగా తమపై తాము మూత్ర విసర్జన కూడా చేస్తారు. ఎగురుతున్న రాబందువు సమూహాన్ని కెటిల్ అని పిలుస్తారు. అయితే కమిటీ అనే పదం నేలపై లేదా చెట్లపై విశ్రాంతి తీసుకునే రాబందువు సమూహాన్ని సూచిస్తుంది. ఆహారం తీసుకుంటున్న రాబందువు సమూహాన్ని. కొత్త ప్రపంచ రాబందువులు మరియు పాత ప్రపంచ రాబందువులు చాలా పోలికలను కలిగి ఉన్నప్పటికీ అవి చాలా దగ్గర సంబంధం కలిగి లేవు. బదులుగా అవి ఏకీకృత పరిమాణం కారణంగా చిక్కుంటాయి. ప్రారంభ ప్రకృతి శాస్త్రవేత్త అని రాబందువులు ఒకే జీవి సమూహం కింద ఉంచుతారు. కార్ల్ లిన్నెయస్ ఓల్డ్ వరల్డ్ రాబందువు మరియు కొన్ని ప్రపంచ రాబందువులు రేపటి ఆర్పిడేగా సహా రాబందువు జాతి కేటాయించారు. తర్వాత శారీర నిర్మాణ శాస్త్రులు ఓల్డ్ మరియు న్యూ వరల్డ్ రాబందువులను విభజించారు. కొత్త ప్రపంచ రాబందువులు కొత్త సబ్ ఆర్డర్లలో ఉంచారు. సబ్ ఆర్డర్గా కాకుండా కుటుంబంగా గుర్తించారు. దక్షిణాసియాలో ప్రధానంగా భారతదేశం మరియు నేపాల్లో రాబందువులు 1990ల ప్రారంభం నుండి నాటకీయం క్షీణించారు. రాబందువుల పరిరక్షణ స్థితి మానవులకు ప్రత్యేక ఆందోళన కలిగిస్తుంది. ఉదాహరణకు, రాబందువులు జనాభా క్షీణత, వ్యాధి వ్యాప్తి మరియు వనరుల నష్టానికి దారి తీస్తుంది. వ్యాధి వెక్టర్ మరియు తెలుగు జంతువుల జనాభా పెరుగుదల ద్వారా మృతదేహాలను అవకాశవాదంగా రాబందువులు ఈ తెగుళ్లను మరియు వ్యాధి వాహకాలను పరోక్షంగా కళేబరాల కోసం సంతతి పెంచడానికి పోటీ ద్వారా నియంత్రిస్తారు. జూన్ 20, 2019 468 తెల్లటి వెన్ను రాబందువులు, 17 తెల్లటి రాబందువులు, 28 హుడ్ రాబందువులు, 14 ల్యాపెట్ రాబందువులు మరియు 10 కేప్ రాబందువులు, మొత్తం 537 రాబందువులు ఉత్తరాన ఉన్నాయి. విష ప్రయోగం చేయబడిన 3 శవాలను తిన్న తర్వాత అవి చనిపోయాయని అనుమానించబడింది. ప్రాంతాలలో బహుశా పక్షులచే గుర్తించబడకుండా
ఉంచడానికి అది చనిపోయిన జంతువులపై ప్రదక్షిణ చేయడం ద్వారా వేట కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి రేంజర్లతో సహాయపడుతుంది. కొలంబియన్ పూర్వకాలంలో రాబందువులు అసాధారణమైన జీవులు మరియు అధిక ఐకానోగ్రఫీ హోదాను కలిగి ఉన్నాయి. వారు అనేక అమెరికన్ పురాణాలు, ఇతిహాసాలు మరియు మాయా మరియు అజ్టెక్ వంటి నాగరికతల కొన్ని వాటిని ప్రతికూలంగా మరికొన్ని సానుకూలంగా వర్ణిస్తారు. రాబందువులు తగ్గిపోతే ఏమవుతుంది అని ముందు తెలుసుకుంటే అప్పుడు ఈ 5 లక్షల మంది 2005 సంవత్సరంలో మృతికి అసలు కారణం అర్థమవుతుంది. ఏదైనా జంతువు చనిపోతే దాని కళేబరాలను తినేవి రాబందువులే. ఒకవేళ ఇవి తినకపోతే ఆ జంతువు డెడ్ బాడీ నుంచి వైరస్లతో పాటు బ్యాక్టీరియా కూడా వృద్ధి చెందుతుంది. దీనివల్ల కలరాలతో పాటు ఆంథ్రాక్స్ మరియు వంటి మనుషులపై దాడి చేసే ప్రమాదం ఉంది. ఇవి మానవాళికి ఎలాంటి ముప్పు కలిగిస్తాయో వేరే చెప్పలేకక్కర్లేదు. అంటే జంతువుల కళేబరాలను తింటూ ప్రకృతిని బ్యాలెన్స్ చేస్తూ మానవాళి ఆరోగ్యాన్ని కాపాడుతూ ఇంకా చెప్పాలంటే పారిశుద్ధ్య పనిని చేస్తూ సమాజానికి సేవ చేస్తున్నాయి. మూగజీవాలు వాటి రాబందువులు పరోక్షంగా కొట్టనబెట్టుతున్నాయి. 1990ల నుంచి వీటి సంఖ్య దారుణంగా తగ్గిపోవడానికి అసలు కారణం ఓ ఔషధం. చివరి కేంద్ర ప్రభుత్వం దానిని నిషేధించాల్సి వచ్చింది. ఆ తరువాత వీటి సంఖ్య దారుణంగా పడిపోవడం కాస్త తగ్గి మన దేశంలో 1980లో దాదాపు 4 కోట్ల రాబందువులు ఉండేవి. కానీ 2015 నాటికి వీటి సంఖ్య 15,000కి చేరింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గణాంకాలే చెబుతోంది. కోట్లలో ఉండే రాబందువుల సంఖ్య వేలల్లో పడిపోయింది. అది కూడా కేవలం 35 ఏళ్లలోనే. ఇది ఎలా జరిగింది? అంతలా వీటికి పొట్టనబెట్టుకున్న మహమ్మారి ఏమిటి? వీటి సంఖ్య తగ్గలే. మనుషుల ఆరోగ్యం దెబ్బతిని వారి ప్రాణాలకు ముప్పుని తెలిపిన ఎందుకు పట్టించుకోలేదు? కోట్ల కొద్ది రాబందువుల బలికొన్న ఔషధం పేరు డైక్లోఫినాక్. అది నేరుగా వీటికి చంపలేదు, కానీ వాటి మరణం మృదంగానికి మాత్రం అతిపెద్ద కారణంగా నిలిచింది. డైక్లోఫినాక్ అనేది ఒక డ్రగ్స్. దీని ధర కూడా తక్కువే. దీనికి పశువులకు కూడా వాడుతారు. కానీ ఇదే రాబందువుల పాలిట మృత్యుపాశంగా మారిందని 2004లో తెలిసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దానిని 2006లో బ్యాన్ చేసింది. అయితే ఈ మందును ప్రత్యామ్నాయంగా మరికొన్నింటిని ఉపయోగించారు. రాబందువుల ఉనికికి ఇవి కూడా ప్రమాదమని గుర్తించిన కేంద్రం ఆ మందులను నిషేధించింది. పురుగుల మందులు ప్రభావానికి లోనైన జంతువుల కళేబరాలను తినే ఈ మూగజీవులు ప్రాణానికి కోల్పోతున్నాయి. వీటికి సంఖ్య దారుణంగా పడిపోయింది. రాబందువులలో 2 రకాలు మనుగడకే ముప్పు వాటిల్లింది. తెల్లవీపు రాబందువులు 99% ప్రమాదాన్ని ఎదుర్కొన్నాయి. అలాగే చిన్న ముక్కు రాబందువులు 97% అంతర్ధానం దశకు చేరుకున్నాయి. ఓవరాల్గా చూస్తే 1992 నుంచి 2007 మధ్య 99.9% వీటి సంఖ్య తగ్గిందని నివేదికలు నిజంగా ఆందోళన కలిగించే అంశం. ఫ్రెండ్స్, ఇవాళటి వీడియో ఇంతే. ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొట్టి ఆల్ ఆప్షన్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకుంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీకే అందుతుంది. ఇంతటికి ఈ వీడియో ఇంతే. జై హింద్.